24 నుండి 24, 25, 26, 27 వరకు అందరం కలిసి చదువు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఫస్ట్ కొరింథియన్స్ 9వ అధ్యాయము 24 నుండి 24 వచనం నుండి చివరి వరకు అందరం కలిసి చదువు. 152 పేజ్ నెంబర్. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుడు కానీ ఒకడే బహుమానం పొందినట్లు తెలియగా అడవులు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడు మరియు 10 మంది పోరాడువాడు అనే విషయంలో నిజంగా క్షేమ తీరును పొందుటకు మనమైతే అక్షేమ తీరును పొందుటకు నిజంగా ఉన్నాం. కాబట్టి నేను ఊరి చూడని వానివలే పరిగెత్తువాడు కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్నపోదునేమో నా శరీరం నల్లగొట్టి దాన్ని పోల్చుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల పర్వం తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతములు ఆచరించే తండ్రి, నిరంతరమే స్తోత్ర, అది ఎడతెక్క నీరు పట్టుచున్న దేవస్తోత్రం. మరి సమయంలో మరొకసారి విశ్వాసంతో మీకు ఉపాసమాసనకు వస్తున్నామైన ఆరాధనలో నాతో మాకు మాట్లాడిన మాటలు కీర్తనలు కవిదాసు నా జీవితంలో ఎంతో వాస్తవం. కేవలం మీరు నా కొరకు మీరు దిగి వచ్చారు. అంతేకాదు అందులో ప్రధానంగా కూర్చుని పెట్టడానికి మీరు ఇష్టపడ్డారు. అంతేకాదు మీరు ఎంతో గొప్ప దేవుడు, అసమానుడు. సూర్యోదయం వరకు సూర్యాస్తమైన వరకు నేను పూజింపదగి వీటన్నిటి పరిస్థితి. అంతేకాదు వేదలను గంటకు మీద లేవనెత్తేవాడు. అది మరి కుమారుల సంతోషంలోకి పాలువాడుగా నన్ను కూడా చేశాడు. అలా తిరిగి ప్రభావం యథార్థంగా ఆరాధించిన పిల్లలను కూడా శ్రద్ధిస్తుంది. ఇది ప్రభు మరి మీ వాక్యంతో చూస్తున్నాం. మీ రక్త మాంసాల్లో పాలు పొందుతున్నట్టు పరిశుద్ధ లేఖనాలు ఆ అర్థము అనే అద్భుతమైన అభివృద్ధికి వస్తుంది. నాతో మాకు మాట్లాడుతున్నాము, దర్శించండి. మా అంతరంగం ప్రభు, మా వాస్తవికత, మా పతనం, మా మానవత్వం చూపించడం ప్రారంభం చేస్తాం. యోగ్యమైన విధానంలో సరిదిద్దుకొని యోగ్యంగా పాల్గొంటూ సాధించండి. మీరే మా వద్దకు సన్నిధించండి. మరి మీకే మహిమ గంట ప్రభువులు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు ఘనమైన నామం ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24 వచనం నుండి 27 వరకు మనం చదువుతూ వచ్చాము. ఒక ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం చదివిన భాగంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఏంటంటే పరుగు అని మరల చూసారు. 24 వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరుగెత్తుదురు కానీ. చూసారా? అట్లాగా చివరిలో మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. కాబట్టి అలాగూ మరి మెద్దందామని పరిగెత్తారు నాకు కింద కూడా 26. కాబట్టి నేను గురి చూడని వాళ్ళ పరిగెత్తువాడను కాను. సో ఏ క్రిస్టియన్ లైఫ్, నిజమైన క్రైస్తవుని యొక్క జీవితాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఒక పరుగెత్తు వాడుగా పోల్చి మాట్లాడుతున్నాడు. సో పరిగెత్తుటతో కూడినది క్రైస్తవ జీవితం. సో అందుకే మరి అపోస్తలుడైన మరి పౌలు గారు తిమోతికి రాస్తూ కూడా మరి పరిచర్య అనేది ఎలాంటిదంటే అక్కడ ముగ్గురుతో పోలుస్తాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం, 2 తిమోతి 2nd చాప్టర్, 2వ తిమోతి 2వ అధ్యాయము. మరి ఇక్కడ 4వ వచనంలో ఏమంటాడంటే సైనికుడు ఎవరినో సైనికుడితో పోలుస్తాడు సేవకుడు. తర్వాత 5వ వచనంలో జట్టి అయిన వాడు పోలుస్తాడు. 6వ వచనంలో వ్యవసాయకుడు, ఇలా. సో అలానే క్రైస్తవ జీవితాన్ని అపోస్తలుడైన పౌలు గారు మరి పరిగెత్తు వాడుతో పోల్చాడు. అందుకే ఎక్కువగా పౌలు గారు తన పత్రికలో మాట మరల మనం చదువుతాం.
ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఏమంటాడు చూసారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఫిలిప్పీ 3:12. ఇదివరకు నేను గెలిచినాను, ఇదివరకు సంపూర్ణ స్థితి పొందుతున్నాను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నాను దాన్ని పట్టుకొని వల్ల ఆ మాట పరిగెత్తుచున్నాను. అది కూడా ఎలా? 13వ వచనం కూడా, సోదరులారా నేను ఎవరికి పట్టుకొని నన్ను తలంచుకున్నాను, అయితే వాడు చేయించున్నాను వెనుకున్న మర్చి ముందున్న వాటి కొరికే వేగపడచ్చు, కాబట్టి పరిగెత్తుచున్నాను. సో పౌలు తన ఆత్మీయ యాత్రను మరి పరిగెత్తేవాడుగా తన గురించి కూడా మాట్లాడాడు. అంతేకాదు ఈ తిమోతి పత్రికలో కూడా మాట్లాడుతూ చూడండి, మరి తన జీవిత గమ్యం యొక్క చివరిలో కూడా అంటాడు, నేను మంచి పోరాడని అంటాడు. 2వ తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4th chapter and 7th verse. మంచి పోరాడుతుంది ఏర్పడుతుంది, నా పరువు కడముట్టించుతుంది. కాబట్టి క్రైస్తవ జీవితం పరువుతో అనేక వచనాలు ఉన్నాయి. దశరంగంలో కూడా అంటాడు, గలతీల్లో కూడా అంటాడు, మీరు బాగా పరిగెత్తుంటే మిమ్మల్ని ఎవడు అడ్డగించు. సో ఒక క్రైస్తవ జీవితం పరిగెత్తే జీవితం. దాన్ని సరే అక్కడ అన్ని చెప్పడానికి వీల్లేదు. యాక్చువల్గా మానవుని యొక్క జీవిత ప్రారంభము పడి ఉన్న జీవితం, పాపములు పడి చెడి చచ్చిన జీవితం. అందుకే ఎఫెసీయులు 2:1, మీరు మీ పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా. అండ్ లూకాసు వార్త 10వ అధ్యాయంలో యెరూషలేము వైపు దిగువెడుతున్న వ్యక్తి వారి ఒక దొంగల చేతుల్లో చిక్కి అది పడి ఉండుట చూసి. సో కాబట్టి పాపములు పడి చెడి చచ్చి ఉన్న జీవితం నుండి మానవ జీవితం స్టార్ట్ అవుతుంది. సో ఇలా పడి చెడి చచ్చిన మానవుని ప్రభు విడిచిపెట్టలేదు. అనుకున్న ఆయన దిగువచ్చి ఏమవుతుంది లేదా, పడిన వాడిని లేపుతాడు, తర్వాత మరి నిలబెడతాడు, తర్వాత నడిపిస్తాడు, తర్వాత చాలా అనుభవాలు ఉన్నాయి. ఇదంటే అందుకే యెషయా గ్రంథం మరి 40:30 కూడా యెహోవాకు ఎదురు చూసేవారు నూతన బలం పొందు, అది పక్షరాజులు రెక్కలు చాపి పైకి ఎగిరేటట్టు చేస్తాడు. అపోస్తుల గారు 3వ అధ్యాయంలో దేవాలయం కూర్చున్నటువంటి ముట్టగానే అపోస్తులు ఏం చేశాడు? అపోస్తుల గారు 3వ అధ్యాయం, యాక్ట్స్ 3rd, అపోస్తుల గారు 3వ అధ్యాయం 8వ వచనం, వాడు దిగున లేచి నా మాట పడి చెడి చచ్చిన బ్రతుకుని మనుషుడు లేచి నిలిచి నడుచుచు వంతులు వేయచ్చు దేవుడు. సో జంపింగ్ అండ్ వాకింగ్ అండ్ స్టాండింగ్, సిట్టింగ్, ఇవన్నీ జరుగుతాయి క్రైస్తవ జీవితం. ఫైనల్లీ రన్నింగ్, పరిగెత్తే క్రైస్తవ జీవితం. బట్ చాలాసార్లు అందుకే రక్షించబడ్డ ప్రారంభంలో మరి చూడండి, బాప్తిసం పొందిన తొలి దినాల్లో కూడా ఏం చేస్తారు? పరిగెత్తారా, కూర్చుంటారు, నడవరు, పరిగెత్తుతారు కదా. రక్షించబడ్డ ప్రారంభంలో పరిగెత్తుతూ ఉంటుంది క్రైస్తవులు. తర్వాత ఏమైంది? స్లోగా అందరికంటే ముందు పరిగెత్తారు, వెనక పరిగెత్తారు. తర్వాత అయితే కొంచెం స్లోగా పరిగెత్తారు. ఆ తర్వాత ఏమైంది? పరిగెత్తలేకపోతున్నాను నడుపుతారు. ఆ తర్వాత ఏమైంది? నిలుపుతారు. ఆ తర్వాత ఏమైంది? కూర్చుంటారు. ఆ తర్వాత ఏమైంది? పడుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? చచ్చిపోయే ఉంటారు దగ్గరికి వచ్చి. సో అడుగున ప్రభు లేపితే రక్షించబడ్డానికి తెలియకుండా మళ్ళీ అడుగుతారు. సరేదా మేడం? మరి క్రైస్తవ జీవితం ప్రభు మనల్ని ఆధ్యాత్మికమైన పరిగెత్తే వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సరే, నేను అన్ని విషయాలకు వెళ్ళలేదు, సమయాన్ని కూడా ముగించుకోవాలి. బైబిల్లో మరి ఒక 7 రకాలైన పరుగుల గురించి బైబిల్ మాట్లాడుతుంది. మన క్రైస్తవ పరుగు ఎలా ఉన్నది, మనం ఎలా పరిగెత్తుతున్నాము, రక్షించబడిన దినం నుండి నేటి వరకు హౌ ఇస్ అవర్ రన్నింగ్. చూసారా, ఈ రోజుల్లో మరి హెల్త్కు ప్రాముఖ్యమైన టిప్స్ కూడా
హెల్త్ కూడా చూడండి, వాకింగ్ ఎక్కువ చేస్తున్నాం కదా. వాకింగ్లో కూడా ఫేమస్ వాకింగ్ ఏంటంటే జపనీస్ వాకింగ్. లిమిటెడ్ టైం పెట్టుకుని కరెక్ట్గా స్లో అండ్ ఫాస్ట్. కొంతమంది స్టెప్స్ ఎక్కువ హెల్త్ బెస్ట్ అని చెప్తారు, కొంతమంది రన్నింగ్ హెల్త్ మంచిదని చెప్తారు. ఇవన్నీ భౌతికంగానే ఆరోగ్యదాయకంగా మంచివైతే మరి ఆత్మీయంగా మనం ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు పరిగెత్తడం ఇంకా శ్రేష్టం. అందుకే ఆత్మీయ ప్రభు కొరకు మనం పరిగెత్తే వాళ్ళు ఉండాలి. ఆ మధ్య కొంతమంది ఇలా పెట్టారు ఒక బ్యానర్, ఏంటంటే రన్ ఫర్ క్రైస్ట్ రన్ ఫర్ జీసస్ అని కొందరు, రన్ ఫర్ క్రైస్ట్ అని కొందరు, రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ అని కొందరు పెట్టారు. మంచిదే. ఎంతకి ఏంటి రన్ ఫర్ క్రైస్ట్? ఎక్కడ పరిగెత్తున్నారు? కొందరు చాలా రోడ్ల మీద పరిగెత్తుతారు, జెండాలు పట్టుకొని, కొందరు బన్నీలు వేసుకొని, కొందరు ఒకళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది, వాటర్ ప్యాకెట్ దగ్గర టిఫిన్ చేస్తూ ఉంటారు, చాట్లు పట్టాడు. సో ఇట్స్ నాట్ రన్నింగ్. ప్రభు కోరేది, బైబిల్ కోరేది అది కాదు, రోడ్డు మీద పరిగెత్తేది. నేను ఫస్ట్లో చూసినప్పుడు అదేమన్నా ఆత్మీయంగా మనం బోధిస్తారేమో, వాక్యం చెప్తారా, కేవలం ఊరికి రోడ్డు మీద పరిగెత్తారు. సో కాబట్టి బైబిల్ చెప్పేది మానవ భాషకు ఆధ్యాత్మికమైన విషయం. సో అందుకే ఆధ్యాత్మికమైన విషయాలు మనం పరిగెత్తే వారంగా ఉండాలి. అందుకే బైబిల్ చాలా సంగతులు ఉన్నాయి. ఒక ప్రాముఖ్యమైన 7 పరుగుల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ద ఫస్ట్ రన్నింగ్, మొదటిది దేని కొరకు మనం పరిగెత్తాలి? లూకాసు వార్త 19వ అధ్యాయం, ఒకప్పుడు 19, లూకాసు వార్త 19వ అధ్యాయం. మనం దేని కొరకు పరిగెత్తాలని బైబిల్ చెప్తుంది చూడండి. లూకాసు వార్త మరి 19వ అధ్యాయం 4వ వచనం. లూకాసు వార్త 19:4 చదువుతారా? అతడు ముందుగా పరిగెత్తి. చాలు. ఎవరు ఇక్కడ పరిగెత్తుంది? అతడు ముందుగా పరిగెత్తి. ఎవరు పరిగెత్తున్నారు? జక్కయ్య. దేనికి పరిగెత్తున్నాడు? యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక. ఎందుకని? 3వ వచనం, లూకాసు 19:3. యేసు ఎవరో అని చూడగోరుడు కానీ ఎందుకు చూడలేకపోయాడు? 2 కారణాలు. అతడు పొట్టివాడు, రెండవది యేసు చుట్టూన్న జనులు గుంపు కూడి ఉండటం వల్ల. ఈ రోజుల్లో కూడా లోకము నిజ దేవుణ్ణి చూడాలి అని ఆశపడుతుంది, కానీ చూడలేకపోతుంది. ఎందుకని? ఈ 2 కారణాలే. ఒకటి తమ పాపం, రెండోది ప్రభువుని ఎరిగి ప్రభువుతో ఉన్నవారు ప్రభువును పోలి లేకపోవడం, లేదా సాక్షాత్తంగా లేకపోవడం. ప్రభువుని ఎరిగిన నా జీవితం దౌర్భాగ్యం ఉండడమే. కొందరు లోకం ప్రభువుని ఎరగని వారు ప్రభువుని ఎరగలేకపోతున్నారు. సో యేసు ఎవరో అని చూడకూడదు. కానీ ఒకటి తన పొట్టితనం, తన పాపము, మన పాపం. ఒక మనుషుడు దేవుడిని చూడలేకపోవడానికి తన పాపం. రెండోది జనులు గుంపు కూడా, దేశప్రభుత్వం జనులే అడ్డుగా ఉన్నారు. ఈరోజు యేసుప్రభుని ఎరిగిన ప్రజలే యేసుప్రభుని సేవించేవారు. రక్షణ పొంది ఎంతకాలం అవుతుందంటే సమయం చాలా ఉంటుంది, కానీ అనేకులు ప్రభుని ఎరిగేటట్టు ఉన్నారా? అనేకులు ప్రభు రాకుండా అడ్డుగా ఉన్నారు. సో ఏదేమైనా చక్కగా ఎందుకు పరిగెత్తున్నాడంటే ప్రభువుని చూచుంటుంది. ఇట్ ఈస్ రన్నింగ్ ఫర్ సాల్వేషన్ అని చెప్పవచ్చు, తన రక్షణ కొరకు. అందుకే చూసారా, చక్కగా పరిగెత్తి చెట్టెక్కుడు చేత ఆ తర్వాత ఏమైంది? తన జీవితంలో ప్రభు వచ్చాడు తన ఇంటికి. ఆయన చెట్టెక్కి ప్రభువే చెట్టు దగ్గరికి వచ్చి పిలిచాడు కదా. 5వ వచనం, లూకాసు 19:5. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులు చూసి జక్కయ్య త్వరగా. జక్కయ్య యేసు చోట్ల, యేసు జక్క వైపు చూశాడు. జక్కయ్య యేసు ఉన్న చోటుకు రాలి, యేసు జక్కయ్య ఉన్న చోటుకు వచ్చాడు. జక్కయ్య యేసుని పిలవాలి, యేసు జక్కయ్యని పిలిచాడు. జక్కయ్య యేసు ఇంటికి వస్తానులా, యేసు ప్రభు జక్క ఇంటికి వచ్చాడు. ఇది గొప్ప కదా. మన లోపల కొద్దిగా ప్రెసిడెంట్ పదవి వస్తేనే మన వాళ్ళ చుట్టూ తిరగలం, వాళ్ళ మన చుట్టూ తిరగదు. మన ఇంటికి రమ్మని అనుకోండి, ఎవరు ఆడినట్టు ఎవరు అనుకుంటాం తెలుసుకొని మాట్లాడారు. కానీ ప్రభు మానవుడు, పాపైన మానవుడు కొరకు నీ కొరకు దిగి వచ్చాడు. నీ ఇంటికి వస్తాను తీసుకుంటాడు, నీ లోపలికి రావడానికి తీసుకుంటున్నాడు, నీ వెంటబడుతున్నాడు. ఎస్. అందుకే కొంతమంది ఎంత దౌర్భాగ్యంగా బ్రతికినా కూడా కొన్నిసార్లు మనం అనుకుంటే ఎందుకు దేవుడు ఇంకెలాంటి కాపాడుతున్నాడు అనిపిస్తుంది.
కానీ నశించేట క్షణం చాలు, కానీ ఎవరు నశింపకూడదని ఉద్దేశం. వారు హృదయం తెరవబడాలని వెంటాడుతుంటాడు. పరిస్థితుల ద్వారా, సందర్భాల ద్వారా, సిచ్యువేషన్స్ ద్వారా దర్శిస్తూ ఉంటాడు. కాబట్టి జక్కయ్య కొరకు ప్రభు వచ్చాడు. అసలు ఇంకో మాట చెప్పాలంటే జక్కయ్య కొరకే ఆ ఊరికి వచ్చాడు. సో ఆయన ఉన్న చోటుకు వచ్చాడు, ఆయన ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు, ఆయన వచ్చే దారిలోకి వచ్చాడు, చివరికి ఆయన ఇంటికి వచ్చాడు. సో జక్కయ్య పరిగెత్తింది ఏమిచ్చిందంటే జక్కయ్యకు రక్షణ ఇచ్చింది. ఆయన ఇంటికి వచ్చాడు, ఆయన రక్షకుడుగా కలుగుకున్నాడు. అందుకే చూడండి కిందకు వెళితే మనం 5వ వచనంలో ఏమన్నాడు, యేసుప్రభు జక్కయ్య త్వరగా దిమ్ము, నేడు నేను నీతో ఉండవలసినది ఏంట, భౌతికంటే కాదు, నీ హృదయం అని ఇంటే నేను ఉండాలి అని యేసుప్రభు తన ఉద్దేశాన్ని బయలుపరిస్తే 6వ వచనం లోక 19 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన జక్కయ్య కూడా 2 చోట్ల చేర్చుకున్నాడు. తన ఇంట్లో చేర్చుకున్నాడు, తన హృదయం అని ఇంట్లో కూడా చేర్చుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడు చూడండి, ప్రకటన 3:20 రెవల్యూషన్ 3 and 20th verse. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడు, నేను అతని ఎదురుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం. అది ప్రభువే నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను, నీ భౌతిక ఇంట్లోకి, నీ హృదయం అని ఇంట్లోకి. ఎప్పుడైతే జక్కయ్యను పిలిచాడు, ఆయన దిగాడు, సంతోషంతో జక్కయ్య చేర్చుకున్నాడు. అక్కడ ఇంకో మాట అంటది లూకాసు 19 9వ వచనం 9వ వచనం చూడండి. లూకాసు 19 అందుకు యేసు ఈతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా ఆ మాట చూడండి, నేడు ఇంటికి రక్షణ. ఇప్పుడు చెప్పండి, జక్కయ్య పరిగెత్తుల చేత ఏమొచ్చింది, ఆయనకు రక్షణ వచ్చింది. ఒకవేళ ఇలా చెప్తాం, అసలు జక్కయ్య ఎందుకు పరిగెత్తినట్టు, ఇప్పుడు ఎందుకు పరిగెత్తినట్టు, రక్షణ కొరకు పరిగెత్తాడు. ఇది మానవుడి జీవితంలో ప్రాముఖ్యంగా బాగా వినాలి. ఆకాశం కింద భూమి పైన ప్రాణంతో ఉండి ఉన్న మానవుడు చేయాల్సిన ప్రధానమైన పరుగు దేని కొరకు తెలుసా? కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాదు, హార్ట్ స్ట్రోక్ రాకుండా కాదు, అవన్నీ అవసరమైన అన్నిటికంటే ముఖ్యంగా చాలా సంవత్సరాలు నేను బైబిల్లో పరిగెత్తుకున్న విషయాలు ఉంటాయి. గ్యాస్, డబ్బు కొరకు, వస్త్రాల కొరకు, తోటల కొరకు పరిగెత్తాడు, విలాసం పరిగెత్తాడు, ఘనత కొరకు పరిగెత్తాడు, బైబిల్లో కానువాడు కొరకు పరిగెత్తాడు. చాలాసార్లు మానవుడు తన జీవితంలో ఉదయం లేస్తే పని కొరకు, పొట్ట కొరకు, ఆహారం కొరకు, డబ్బు కొరకు, బంగారం కొరకు, పేరు ప్రఖ్యాతం కొరకు, కీర్తి ప్రశ్న పరిగెత్తడం మంచిదే. వీటన్నిటికంటే మించి నీ రక్షణ కొరకు పరిగెత్తాలి. ప్రభు వెనకాల యేసుప్రభు రక్షణ విషయంలో, రక్షణ కొరకు పరిగెత్తని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. బట్ అందుకే మానవుడి జీవితం మొదటి పరుగు రక్షణ కొరకు పరిగెత్తాలి. అందుకే జక్కయ్య తన రక్షణ కొరకు పరిగెత్తాడు. జస్ట్ యేసుని చూడాలన్న ఆశ, ఆయనే తన ఇంటికి వచ్చాడు, తనలో హృదయం వచ్చాడు. అందుకే యేసు చెప్పాడు, నేడు ఏమన్నాడు 19వ అధ్యాయం 9వ వచనంలో, లూకాసు 19:9 అందుకు యేసు ఈతడును అబ్రహాం కుమారుడే అంటూ, ఎందుకనగా నేడు ఇంటికి, నేడు బైబిల్ నేడు రక్షణ ఎప్పుడు చూసిన బైబిల్ అంతా నేడు, టుడే, దిస్ నేడు నేడు అని మాట్లాడు. సరే ఇంకా కూడా 6వ అధ్యాయంలో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ, రేపు కాదు. రేపు అనేది రాకడ గురించి మాట్లాడేటప్పుడు వాడింది బైబిల్లో, రక్షణ గురించి మాట్లాడేటప్పుడు నేడు అని మాట్లాడు. అందుకే సిలువ మీద దొంగ కూడా, అయ్యా నువ్వు నీ రాజుకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటే వేసుకోవడం ఏమన్నాడు, రేపు అన్నాడా, రేపు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావా. సో నేడు ఇంటికి రక్షణ వచ్చింది. సో జక్కయ్య యొక్క బరువు ఏం తెచ్చుకున్నాడంటే రక్షణ తెచ్చుకున్నాడు. అది ప్రియమైన సోదరుడు కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా మీ హృదయంలో ఈ రక్షకుడిని చేర్చుకోకపోతే, యేసు ప్రభు హృదయంలో చేర్చుకోవడమే రక్షణ. యేసు ప్రభు లేని జీవితం పాపపు జీవితం, యేసు ప్రభువును కలిగిన జీవితమే నిజమైన క్రైస్తవ జీవితం. అందుకే క్రిస్టియన్ అంటే కూడా క్రైస్ట్ ఇన్, లోపల క్రీస్తుని కలిగిన వాడు క్రైస్తవుని చేర్చుకోవాలి. అందుకే అవసరం 1 అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము, they that receiveth him, ఎవరైనా హృదయంలో చేర్చుకుంటారు వారు దేవుని పిల్లలు అవుతారు. అంతేగాని బైబిల్ పట్టుకొని చర్చకు వెళ్ళిన వాళ్ళంతా క్రైస్తవులు కాదు, పాటలు పాడిన వాళ్ళంతా క్రైస్తవులు కాదు, సభలు పెట్టించిన వాళ్ళంతా క్రైస్తవులు కాదు.
ఇవాళ బోధకులుగా చాలా మంది అవుతున్న వాళ్ళంతా కూడా క్రైస్తవులు కాదు. ఎవరు హృదయంలో క్రీస్తును కలిగి ఉంటారు వాళ్ళు క్రైస్తవులు. క్రీస్తుని హృదయం అది ఉన్నాడా? క్రీస్తు లేని క్రైస్తవుడువా క్రైస్తవురాలువా? ఆల్రెడీ ఒకప్పుడు చేర్చుకుంటే క్రీస్తు విడిచిపెట్టి ఉన్నాడా? మీరు చూసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన ఖచ్చితంగా ఈరోజు చాలా మంది క్రైస్తవులు, అలాంటి చాలా మంది దేవుని సేవకులు అనేక మందిరాలను కూడా ప్రభు విడుస్తున్నట్లు బైబిల్ చెప్తుంది. దేవుడు కోరినట్లు దేవుడికి అనుకూల వాతావరణం లేకపోతే ప్రభు అక్కడ నివసించలేడు. నీ హృదయంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ దేవుడి మందిర పరిచర్యలో కానీ, మందిరాల్లో కానీ బైబిల్ దేవుడికి అనుకూలమైన వాతావరణం లేకపోతే ఉండలేడు. దేవుడు విడిచిపెడతాడు. సో అందుకే రక్షణ కొరకైన ప్రభువుని చేర్చుకోవడానికి అందుకే జక్కయ్య తన హృదయంలో రక్షకుని చేర్చుకుంటూనే పరిగెత్తాడు. అందుకే మరి క్రైస్తవ జీవితం పరుగుతో ప్రారంభమవుతుంది, పరుగు గురించి మాట్లాడుతుంది. సో మొదట రక్షణ కొరకే మానవుడు పరిగెత్తాలి. ప్రసంగి గ్రంథం చెప్తుంది, ఆకాశం కింద, భూపైన, సూర్యుని కింద సమస్తం వ్యర్థం 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 వ్యర్థం, సుమారు 36 ప్రయాణాలు వ్యర్థం అని చెప్తూ అన్ని వ్యర్థం. మరేంటంటే నువ్వు రక్షణ కొరకు పరిగెత్తితే నిలిచేది. బుద్ధిమంతుడు కింద ఉన్న పాతాలను తప్పించుకుంటూ పరమునకు జీవమార్గాన్ని నడుచుకుంటాడు. సో రక్షణను సంపాదించడమే మానవుడి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. అందుకే మొదటి పరుగు రక్షణ కొరకైన పరుగు, ఇది మొదటి. రెండవది బైబిల్ మానవుడు దేని కొరకు పరిగెత్తాలని చెప్తుంది. చూడండి, రెండవదిగా మనం దేని కొరకు పరిగెత్తాలంటే దేవుని వాక్యముల నుండి అపోస్తలుల కార్యం, ఇదే కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యం 8వ బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th చాప్టర్, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. చూడండి, 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8. ఇక్కడ ఒక మాట ఉంటుంది, అపోస్తలుల కార్యములు 8 30 చదువు. నీవు చదువుని గ్రహించుచున్నావా అని అడుగుగా అతడు ఎవడైనా నాకు త్రోవ చెప్పుకుంటే ఏలాగూ గ్రహింపగలనని చెప్పి రథమేకి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడి. చాలు. ఇక్కడ మీరు చూడండి, 30వ వచనంలో ఇక్కడ ఒక ఆయన పరిగెత్తున్నాడు. ఎవరు పరిగెత్తున్నాడు? 30వ వచనంలో ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. ఫిలిప్పు పరిగెత్తున్నాడు. ఎవరు కొరకు పరిగెత్తున్నాడు? నపుంసకుని కొరకు పరిగెత్తున్నాడు. ఎంత వేగంగా పరిగెత్తున్నాడు తెలుసా? నపుంసకుడు ఆల్రెడీ రథం మీద వెళ్తుంటే రథం మీద వెళ్ళేవాడిని వెనక బయలుదేరిన ఆయన కలుసుకున్నాడు. రథం కంటే వేగంగా వెళ్తాను. సో హీర్ ఇస్ ఫిలిప్ రన్నింగ్. ఫిలిప్ పరిగెత్తున్నాడు. ఈ దేని కొరకు పరిగెత్తున్నాడు? ఇందాక ఎవరు పరిగెత్తారు? మొదటి విషయంలో జక్కయ్య పరిగెత్తాడు. జక్కయ్య దేని కొరకు పరిగెత్తాడు? తన రక్షణ కొరకు పరిగెత్తాడు. ఇక్కడ ఫిలిప్ పరిగెత్తున్నాడు. ఈయన ఎందుకు పరిగెత్తున్నాడు? తన రక్షణ కొరక. ఫిలిప్ ఆల్రెడీ రక్షించబడ్డవి, ఏర్పరచబడిన వాళ్ళు ఒకళ్ళు ప్రభు పనిలో కూడా ఉన్నాడు. మరి ఎవరి కొరకు పరిగెత్తున్నాడు? తన రక్షణ కొరకు కాదు, మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు పరిగెత్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? నపుంసకుడు. చూసారా? మరి కందకే క్రింద మంత్రి, ఆమె యొక్క ధనాధారం అంతటి మీద ఉన్నటువంటి ఐగుప్తుడైన నపుంసకుడు. అతను యెరూషలేముకు వచ్చి ఆరాధించి వెళుతున్నాడు. He knows about worship, but రక్షణ లేదు. చాలాసార్లు లింగనాలు కూడా ఆరాధన చేయొచ్చు కానీ రక్షణ లేని వాళ్ళు ఉన్నారు చాలాసార్లు. ఒక రకంగా కొర్నేలు గురించి సపోజ్ 10వ అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన లక్షణాలు ఉంటాయి, కానీ రక్షణ లేదు. అందుకే భక్తి అలవరుచుకోవచ్చు రక్షణ లేకుండా కూడా, కానీ నిజమైన రక్షణాన్ని కలగలేదు పరలోకం ప్రవేశించారు. అందుకే యోహాను 3వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేదు. తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని ఊహించదు. అయితే ఫిలిప్పు పరిగెత్తున్నాడు ఇక్కడ దేని కొరకు? తన రక్షణ కొరకు కాదు, ఎదుటి వారి రక్షణ. ఈ మాట గమనించు. అందుకే నిజమైన క్రైస్తవ జీవితంలో మొదటి పరుగు నీ రక్షణ కొరకు పరిగెత్తాలి. రెండవది దేని కొరకు పరిగెత్తాలి? మరొకరి రక్షణ కొరకు పరిగెత్తాలి. ఇతరులను రక్షించడానికి పరిగెత్తాలి. కొందరు ప్రభుత్వం తేవడానికి పరిగెత్తాలి. దీనికి చాలా వచ్చినాను. ఫర్ ఎగ్జాంపుల్ యూదా పత్రికలు ఏమంటా అంటే చూడండి,
యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చూడండి, 22 వచ్చిన యోధా పత్రిక 20 సందేహపడే వారి మీద కనికరం చూపుడి. ఈ మాట చూడండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించడానికి పరిగెత్తాడు. అందుకే ఫిలిప్పు పరిగెత్తున్నాడు. ఎవరి కొరకంటే నపుంసకుని యొక్క రక్షణ కొరకు పరిగెత్తున్నాడు. ప్రభు చెప్పాడు, వెళ్ళి ఆయన కలుసుకో, ఆయన సువార్త చెప్పు. పరిగెత్తుకుంటూ రథం దగ్గరకు వచ్చి అన్నాడు, నువ్వు చదువుతుంది గ్రహించున్నావా అన్నాడు. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు, ఎవరైనా వివరించకుండా నాకు ఎట్లా తెలుసు? మరి ఇక్కడ యెషయా గ్రంథంలో భాగం చూపిస్తూ ఇక్కడ ప్రభుత్వం తన గురించి వేరొకరి గురించి అడిగి కూడా తెలుసుకున్నాడు. మనం అట్లాంటి తెలియకపోయినా కూడా అన్ని తెలిసినట్టు కూర్చుంటాం కదా. మనకున్న గొప్ప ఎక్స్పెక్టేషన్ మౌనంగా ఉంటాం. తెలుసు తెలియదు అంటాం. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అడిగి తెలుసుకునే నేచర్ ఇట్స్ గుడ్ నేచర్. లోకపరంగా కానీ ఆత్మీయంగా కూడా నేను చదువుల్లో కూడా చూడు, తెలియదు యథార్థంగా తెలియదని చెప్పి అడిగి తెలుసుకున్నవాడు త్వరగా పైకి వెళ్తాడు, అన్ని గ్రహిస్తాడు. అట్లా ఆధ్యాత్మికం కూడా తెలియదు, అడిగి తెలుసుకోవాలి. కానీ తెలియదు అనుకుంటారేమో తెలిసినట్టే కూర్చుంటాం. అడిగి తెలుసుకోవడానికి ఇష్టపడం. ఈ రోజుల్లో విచారం చెబుతున్నాను, వాక్యం కూడా పుస్తకలేదు, ఆశలేదు. ఎన్నెండు నుంచి వెళ్తున్నాము మందిరాన్ని చూసుకొని ఆయన సో సీనియర్ అనే అవగాహనలో అలాంటి అభిప్రాయాన్ని కూడా బ్రతుకుతాం తప్ప దేవుని వాక్యం ఎలాగానే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాక్య సెటిల్మెంట్ ఈ విషయంలో సరైనది ఏంటి, వాక్యాసరం ఏంటంటే అవసరమైతే 10 మందిని ఏంటి సరైనదాన్ని గ్రహించాలని ఆశ లేదు తినాలి. చూడు, ఎప్పుడు చూసినా మాకు ప్రార్థన చేయండి, సమస్యలు చెప్పే విశ్వాసులు ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకున్నట్టుకే సంప్రదించేవాడు చాలా తక్కువ. అందుకే ఫిలిప్పు పరిగెత్తున్నాడు, ఇతరుల రక్షణ కొరకు పరిగెత్తాడు. అందుకే ఒక క్రైస్తవ జీవితంలో మొదటి పరుగు నీ రక్షణ కొరకు పరిగెత్తాలి. రెండవది ఇతరులను రక్షించడానికి పరిగెత్తున్నారు. చాలాసార్లు సహజంగానే మానవుడి జీవితమే పరుగు కదా. పొద్దున్న లేస్తే కొంతమంది అంటారు ఎంప్లాయీస్, ఎక్కడండి పొద్దున్న లేచి పరిగెత్తడమే సరిపోతారు. దేనికి పరిగెత్తరా? జీతం కొరకు, పొట్ట కొరకు, పని కొరకు, జాబ్ కొరకు పరిగెత్తడానికి వేగం కావాలి. కాబట్టి మనకు బళ్ళు కార్లు కూడా వచ్చినాయి, ఇంకా స్పీడ్ పరిగెత్తారు. సో రన్నింగ్ ఫర్ ద వరల్డ్లీ థింగ్స్ అది అవసరమే కొంతవరకు. కానీ ఒక దేవుని బిడ్డగా నిజమైన క్రైస్తవుడిగా రక్షించబడ్డ వ్యక్తిగా నీ జీవితంలో ఇతరుల రక్షణ కొరకు టైం వెచ్చిస్తున్నావా? ఓ చోట పెద్ద సంఘం ఉంది, ఈరోజు చాలా పెద్ద సంఘం, దగ్గర 700 మంది 800 మంది కూడుకుంటారు. ఆ సంఘం ఎలా ఏర్పడింది అని తెలుసుకున్నప్పుడు అక్కడ ఎలా ఏర్పడిందో తెలుసా? ప్రారంభంలో ఒక భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్, ఆమె టీచరు, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. వారిద్దరూ డ్యూటీ నుంచి రాగానే 4-5 గంటలకు అట్లా ఇంటికి రాగానే ఫస్ట్ వెంటనే ఆ డ్యూటీ బ్యాగ్స్ అక్కడ పడేసి మరి కాళ్ళు చేతులు కడుక్కొని మోకరించి ప్రార్థన చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయి బైబిల్ బ్యాగ్ ఇల్లు తీసుకొని ఎటు వెళ్ళాలని ప్రార్థన చేసుకుంటారు. అట్లా వెళ్ళి ఎవరో ఒకరు దర్శించి కొంతమంది సువార్త చెప్పి అలా కొందరు సంపొచ్చి సంఘం కట్టారు. ఇద్దరు ఎంప్లాయీస్ ద్వారా, భర్త బ్యాంక్ ఎంప్లాయీ, భార్య టీచర్, వారిద్దరి ద్వారా సంపొచ్చబడిన సంఘం అట్లా పెరిగి సేవకుడిని ఎంతమంది సేవకులు మరి ఈరోజు 800 మందికి సంఘంగా ఏర్పడింది. అంటే వాళ్ళ సాక్ష్యము ఆ యానివర్సరీ ప్రతి సందర్భాల్లో చెప్తారు. చూడండి, ఒక ఎంప్లాయీస్ ప్రతి దినం ఎందుకు అలా పనిచేసేది? ఒకసారి మనం కలిసినటువంటి అదంట వాళ్ళు ఏమంటారంటే, గవర్నమెంట్ కొరకు ఇన్ని గంటలు పనిచేశాం, కనీసం ఒక గంట, ఒక 2 గంటలు గాడ్ కొరకు, గాడ్స్ వర్క్. ఇట్స్ నాట్ గవర్నమెంట్ వర్క్, గవర్నమెంట్ ఎంప్లాయీ. కానీ ప్రభు పని నుంచి మేము చేయాలన్న తోచుకున్న ఒక డెసిషన్ వాళ్ళిద్దరిలో. నిజంగా ఈరోజు చాలా విషయాలు లేకపోతే మన పనులు అదే కదా. ఫిలిప్పీ 4వ అధ్యాయం 4వ వచనంలో 20వ వచనంలో అందరూ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు ఎంతమంది? చూడు, నిజంగా మరి నేను వచ్చినప్పుడు చూస్తే ఆ ప్రాముఖ్యమైన బ్రదర్స్ లేదా ఇంకో బ్రదర్ వాళ్ళే కనపడుతున్నారు. ఆదివారం వచ్చి కూర్చోవడానికి చాలా మంది వస్తారు. కానీ ప్రభు పని విషయంలో పట్టింపు, బాధ్యత, శ్రద్ధ, సుదమైన ఇతరులను రక్షించే విషయంలో ప్రధానం. ఇతరుల ప్రభుత్వం తేవాలి, చీకట్లో నుంచి వెలుగులోకి అనేకులు ప్రభుత్వం నడిపించాలి. ఇంకో విషయం, ఈ దినాలు ఎందుకు సంఘాలు వృద్ధి అవ్వట్లేదు? విస్తరించడం
ఉన్నవాళ్ళని కాపాడడం కూడా పెద్ద పని అయిపోయింది, పెద్ద పరిచర్య. ఎందుకంటే చాలాసార్లు పరిచయం అంటే ఏమనుకుంటామంటే కాపరి ఏదో సాగు వాళ్ళే తెలివి చేస్తారు. కొందరు దేవుని నడిపించుట ప్రతి దేవుని నుండి విశ్వాస యొక్క బాధ్యత. అందుకే ఫిలిప్ ఈజ్ రన్నింగ్. ఒక వ్యక్తిని చీకటి నుంచి వెలుగులోకి తేడా, ప్రభు బిడ్డగా చేయడం, ఒక వ్యక్తికి రక్షణ భాగ్యం కలిగించాలి. అందుకే దారిలోనే నపుంసకుడు ఫిలిప్ ద్వారా సువార్త వినగానే వెంటనే ఏం చేస్తాడు తెలుసా? బాప్తిస్మం తీసుకుంటాడు. మీరు చూడండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 36 వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి. చూసారా? త్రోవలో ఉండగానే. కాబట్టి ఫిలిప్ పరిగెత్తాడు మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకై, నపుంసకుడు రక్షణ. ఇందాక మొదటిది చూశారు, జక్కయ్య పరిగెత్తాడు. ఆయన ఎందుకు పరిగెత్తాడు? తన రక్షణ కొరకు. రెండవది ఫిలిప్ పరిగెత్తున్నాడు. ఈయన ఎందుకు పరిగెత్తున్నాడు? ఇతరుల రక్షణ కొరకు. నీ నా జీవితంలో కొందరిని ప్రభు ఎదుగు నడిపించడానికి, కొందరు రక్షణ కొరకు క్రయం చెల్లించు. నీ సమయాన్ని, నీ శక్తిని, నీ తలాంతు. ఒక ఆయన అన్నాడు ఏంటంటే 3 జీలు క్రైస్తవ జీవితంలో 3 జీ క్యాపిటల్ లెటర్, జీ ఇంగ్లీష్ లెటర్, 3 జీలు అవసరం. ఏంటి? గో. ద ఫస్ట్ జీ ఇండికేట్స్ ఫర్ గో. క్రైస్తవుడు ఇతరుల రక్షణకు వెళ్ళాలి, శక్తిని హెచ్చరించాలి, వెళ్ళాలి కదా. అందుకే మార్చి 11వ అధ్యాయంలో శిష్యులతో, ఇద్దరు శిష్యులను చూసేసుకో ఉన్నాడు. ఏమన్నాడు? మీరున్న గ్రాములకు వెళ్ళుడి. గో. వితౌట్ గో యూ కాంట్ సేవ్ ఎనీబడీ. అందుకే గాస్పుల్ అంటే కూడా ఏంటో తెలుసా? గాస్పుల్ అంటే గో అండ్ స్పెల్, దట్ ఇస్ గాస్పుల్. మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన, దట్ ఇస్ గాస్పుల్. సో అందుకే ఇతరుల రక్షణ మొదటి జీ గో. ఇంకోటి ఒకవేళ వెళ్ళలేకపోతే ఏం చేయాలి? గివ్. వెళ్ళేవారు గివ్. ఆ పరిచయం ప్రోత్సహించు. ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి ప్రభు గివ్. గో ఆర్ గివ్ ఆర్ డోంట్ గివ్. వెళ్ళు, ఇవ్వగలిగి గివ్. దేవుని పని. లేదు నువ్వు వెళ్ళలేవు, నువ్వు దేవుని కుదరదు, నీ పొలం బాధితులు, లేదా ఆరోగ్య పరిస్థితులు బట్టి కుదరదు, ఆర్థిక పరిస్థితులు బట్టి కుదరదు, ప్రొఫెషన్ బట్టి కుదరదు. వెళ్ళేవారికి గివ్, ప్రోత్కల్పు. 2 చేయి. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారికి పంపు. వెళ్ళేవారికి పంపాలి, పురికొల్పాలి, ప్రోత్సహించాలి, ఇవ్వాలి. ఇంకొకటి ఈ 2 చేయలేవు. కొంతమంది పాపం నిరుపేదలు, ఆశ, అనారోగ్య పరిస్థితులు, నువ్వు వెళ్ళలేవు, నువ్వు ఇవ్వలేవు. ఇంకేం చేయొచ్చు? ఇంకొకటి చేయొచ్చు. 3 గ్రోన్. యూ కెన్ క్రై అండ్ గాడ్. దేవుడికి మొరపెట్టు. గ్రోన్. పరిచయం గురించి ప్రార్థించు. కనీసం 3 తెలుసు, ప్రార్థించు. విచారం ఏంటంటే ఏ చేయి. 3ది ఎళ్ళవు, ఇవ్వవు, మొరపెట్టు. అది ఎవరి పని కాదు, నీ పని కాదు కదా. ఎట్టపోతే నాకు వెళ్తాం. దేవుడి పని నుంచి బాధలేదు. అందుకే నపుంసకుడు మరి ఫిలిప్ నపుంసకుని యొక్క రక్షణ కొరకు పరిగెత్తాడు. దిస్ ఇస్ సెకండ్. మొదటిది జక్కయ్య పరువు, తన రక్షణ కొరకు. రెండవది ఫిలిప్ పరువు, ఇతరుల రక్షణ. థర్డ్, మూడవ పరువు మనం చూస్తాం. లూకాసు వార్త మరి 15వ అధ్యాయం. బుక్ ఆఫ్ లూక్ 15, 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. మరి లూకాసు వార్త 15వ అధ్యాయం. ఇక్కడ ఒక పరుగు మనం చూస్తాం. ఎవరు పరిగెత్తున్నాడు? తప్పైన కుమారుడు కాదు. తప్పైన కుమారుడు కొరకు తండ్రి పరిగెత్తున్నాడు. అక్కడ ఒక మాట చూడండి, ఏమంటదంటే ఎక్కడ 20 వచ్చు. 10 లూకాసు వార్త 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఈ మాట చూడండి, తండ్రి వారిని చూచి కనికరపడి, ఈ మాట చూడండి, పరిగెత్తి వాని మెడ మీద పడి తండ్రి పరిగెత్తాడు. తప్పైన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తప్పుపోయిన కుమారుడు కొరకై పరిగెత్తాడు.
ఇది మూడవ బైబిల్ మనకు నేర్పించే మూడవ పరుగు. ఇది దేనికి పరిగెత్తాలి? ఇది రక్షణ లేని పాపి కొరకు పరిగెత్తేది కాదు. ఇది నీ రక్షణ కొరకు పరిగెత్తేది కాదు, జక్కయ్యలాగా. అట్లానే ఇతరుల రక్షణ కొరకు ఫిలిప్లాగా పరిగెత్తేది కాదు. ఇది తప్పిపోయిన కుమారుడు యొక్క తండ్రి పరుగు. ఇది ఎందుకు తెలుసా? తన ఇంటిలో నుండి వెళ్ళిన వాడిని తిరిగి ఇంటిలో చేర్చుకో. ఇంకో మాట చెప్పాలంటే తప్పిపోయిన వరకు, రక్షణ పొంది పడిపోయిన వరకు, ఒకప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో అన్న సహవాసులు ఆనందిస్తూ ఈరోజు సహవాసం నుండి దూరంగా వెళ్ళిన, తిరిగి ఇంటిని మర్చిపోయిన వరకు, ఇంటిని పోగొట్టుకున్న వరకు ఎంతోమంది దినాల్లో రక్షించబడి కొంతకాలం ప్రభు ఇంటికి వస్తూ ఆరాధిస్తూ బల్లో పాల్గొంటూ తిరిగి దేవునికి దూరమై ఆరాధన ప్రభు బల్ల పోగొట్టుకొని లోకంలో భ్రష్టులై సంచరించేవాడు ఉన్నారు. వారి కొరకు వెళ్ళేది ఎవరు? పట్టించుకునేది ఎవరు? భారం ఎవరు? ఎక్కడ ఉన్నామంటే వస్తే పలకడతామని చూస్తున్నాం, కానీ ఎవరి నుంచి అయినా ఎవరినైనా తప్పిపోయిన వారిని తిరిగి దేవుని నడిపిద్దామని భారం లేదు. అపోస్తలుడైన పౌలు గారు మరి రక్షించబడి ఫస్ట్ అపోస్తలు కలుసుకుంటే భయపడిపోయారు. వీళ్ళెవరు సరిగ్గా యాక్సెప్ట్ చేయకూడదు. ఒక్కడే ఎడారికి వెళ్ళాడు. సుమారు 13 సంవత్సరాలు అక్కడ గడిపారు. తర్వాత తనున్న స్థానం తను పనిచేసుకుంటే బర్నబా భారం కలిగి ఉన్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు కొరకు వెతుక్కుంటూ వెళ్ళాడు. తిరిగి పౌలు తెచ్చి అపోస్తలులకు పరిచయం చేసి, ఒక వారు చెప్పాలంటే బర్నబా తిరిగి తీసుకొచ్చాడు కనుక నేను పౌలు మనకు కొద్ది వాళ్ళు కనబడతాడు. తెలియకుండా ఎంతో అద్భుత అపోస్తలు మించి ప్రభు తను వాడుతున్నాడు. అందుకు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, తప్పిపోయి తొలగిపోయి పడిపోయిన వారిని ద్వేషించొద్దు, విడిచిపెట్టద్దు. నాకు కాదులే, మా వాడు కదా, తమ్ముడు కదా అనుకో. ప్రభు బిడ్డ వారి గురించి భారం కలిగి ఉండడం అంత అవసరం. అందుకే వివిధ పత్రికలు అది కూడా తప్పిపోయిన వారి గురించి మాట్లాడదు. అగ్నిలోంచి లాగినట్టు కొంతమంది తెలియదు మరలా వైపు పెడతారు, వారు తప్పించు. చూడండి, చాలాసార్లు ప్రభువుకు మనకు తేడా ఇదే. ప్రభు ఏమో తన చేతులతో తన స్వరూపం నిర్మించుకున్న ప్రజలు కాబట్టి నశించుకోవడం ఇష్టం లేక ఎవరు నశించకూడదని ఆవేదన చెందుతుంటే మనమేమో మా ఇంట్లో కలుగుతాం, మా తమ్ముడు కలుగుతాం. అసలు చివరికి మన ఇంట్లో రక్షణ జరగకుండా మనకు బాగుంది. నాకు నరకానికి వెళ్ళి వాడే కదా, నేను రక్షించబడ్డా, నా మటుకు నేను సరిపోతున్నాను. సో కాబట్టి అందుకే తప్పిపోయి రక్షించబడి కూడా తప్పిపోయి తొలగిపోయిన వారి కొరకైనా బాధ, వాళ్ళను తిరిగి ఇంట్లో తెచ్చేదాని కొరకైనా పరుగు చాలా అవసరం. అందుకే ఇక్కడ తప్పిపోయిన చిన్న కుమారుడు కొరకై తండ్రి పరుగెత్తాడు. చూడండి, ఆయన కూడా పరుగెత్తాడు. మనమైతే ఎక్కడ తెలుసా, వస్తున్నాడు ఇంటికి వస్తాడంట అంటే ఏమన్నా అంత తేలిక కాదు, నేను ఒప్పుకోను, వస్తే ఇది ఎట్లా ఉండాలి, లేకపోతే వెనకాల గదులు ఉండేటట్టు రమ్మను అంటే తిరిగిపోతే ఎక్కడ చాలా షరతులు పెట్టేసేవాడు. కానీ తండ్రి ఏ షరతు పెట్టలేదు. అసలు వస్తున్నాడు దూరంగా చూసి తండ్రే పడుకుంటాడు, తండ్రే మెడ మీద పెట్టాడు, తండ్రే ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి తనకు అన్ని అరేంజ్డ్ ఆల్ థింగ్స్. చెప్పులు వేసి, వస్త్రం వేసి, ఉంగరం పెట్టి, మరి తాళం వాయిద్యాలు ఏర్పాటు చేసి, విందు ఏర్పాటు చేసి సంతోషంతో తెచ్చుకోండి. నా ఉద్దేశం ఏంటంటే ప్రభువుని ఎరిగి రక్షణానుభవంలో రుచి చూచి, ఎవరి పద్ధతి ఉంటుంది, ఒకసారి వెలిగించబడి పరసరం వరకు రుచి చూచి తప్పిపోయిన వారు, వారి నిమిత్తమే భారం కలిగిన వారు ఎక్కడ చాలాసార్లు రక్షించబడ్డాం, ప్రభువులో ఎదుగుతున్నాం, ఆనందిస్తున్నాం, పరుగెత్తున్నాం అనుకుంటున్నాం. కానీ మరి రక్షించబడి ప్రభు ప్రేమను చూసి తప్పిపోయిన వారి నిమిత్తం భారం ఉందాం మన ఉదయాలు. ఎవరైనా కొన్నిసార్లు నీతో పాటు అదే బలలో చేయి వేసి ఈరోజు లోకంలో ప్రస్తుతం సంచరిస్తున్న వారి గురించి పట్టింపు ఉందా? అందుకే ప్రభు ప్రేమ రుచి చూసి తొలగిపోయిన వారి గురించి వెతకడం, దానిలో వారి కొరకు పరిగెత్తే భారం కలవారు ప్రభు కావాలి. ఇది మూడవ పరుగు. మొదటిది ఏం చూసా? మొదటిది ఎవరి పరుగు? మూడవ చెప్పిన మూడు పోయినట్టు. మొదటి ఎవరిది? తన రక్షణ పరుగు. ఎవరు? జక్కయ్య పరుగు. రెండవది ఫిలిప్పు పరుగు. అదెందుకు? ఇతరుల రక్షణ పరుగు, అపోస్తలులకు సువార్త చెప్తారు. మూడవది ఇంట్లోంచి తొలగిపోయిన వారిని తిరిగి ఇంట్లో తేడానికి తండ్రి పరుగు. మూడవది
దెన్ ఫోర్త్ నాలుగోది చూడండి, ఆదికాండం 18 బుక్ ఆఫ్ జెనసిస్ 18, ఆదికాండం 18, ఆదికాండం 18, ఆదికాండం 18 అధ్యాయం. మరి ఇక్కడ మాట మనం చూడొచ్చు, 33 కాదు, ఒక్క నిమిషం. ఓకే, ఆదికాండం 18లో దానికంటే కూడా ఎక్కడంటే 7వ వచనం చూడండి, 7th verse. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. కాబట్టి పశువుల మందకు అబ్రహాం. అండ్ 2వ వచనంలో కూడా ఉంటుంది, 2వ వచనంలో కూడా చూడండి, అక్కడ కొలనెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి అక్కడ వారిని చూచి గుడారు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి మాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మరి మా గుడారు ద్వారం ముందు మమ్మల్ని దగ్గర ఉన్న సింధూరంలో అబ్రహాము ఎండవేళ ఉన్నప్పుడు మరి 3 మనుషులు, అది మనం ముందుకెళ్ళేటువంటి దూతలు అనుకుంటుంది, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి, వారిని చేర్చుకోవడానికి, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఎండవేళే మరి శారాలకు పిండి కడిచామని చెప్పి ఈయన మందకు పరిగెత్తడం. యాక్చువల్గా పనివారు ఉన్నారు 318 మంది, తన ఇంటి పుట్టి అలవాటు పడ్డవారు ఉన్నారు, ఎంతమంది పనివారు ఉన్నారు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ ఆతిథ్యం ఇచ్చేదాని కొరకు, ప్రేమించేదాని కొరకు, పరిచయం చేసేదాని కొరకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. అబ్రహాం హిమ్సెల్ఫ్ తాను పరిగెత్తుతున్నాడు, తనకు ఎంతో మంది పనివారు కూడా పరిచయం. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని సేవకులు మన కొరకు ప్రయాసపడి భారం కలిగి ప్రార్థించి ఆత్మసం పరిచయం చేసే, దేవుని వాక్యం అందించే వారిని ప్రేమించడానికి, పరిచయించడానికి పరిగెత్తే. అందుకే మరి శిష్యుల్ని ఇద్దరిద్దరు ప్రభు పంపిస్తూ ఏమంటాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం. శిష్యులు ఇద్దరిద్దరు పంపిస్తూ ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10:40. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. శిష్యులను పంపిస్తాడు, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు, మిమ్మల్ని మీకు ఇస్తే నాకు ఇచ్చినట్టు, మీకేం చేసినా అది నాకు చేసినట్టు. ఇది వాస్తవం. ప్రభు పేరట, ప్రభు ద్వారా పిలువబడి, ప్రభు పనిలో ఉన్న వారి విషయంలో వారికి ప్రేమించడు, ఆతిథ్యుడు, పరిచయం చేయడు. అది నువ్వు ప్రేమతో చేస్తే అలాంటి రిజల్ట్ నీకు వస్తుంది. అందుకే ఆ కింద అంటాడు, శిష్యుడని శిష్యుడు చేర్చుకుంటే శిష్యుడి ఫలం, ప్రవక్తని ప్రభుత్వం చేసుకుంటే ప్రవక్త ఫలం, గిరుడి సరైన ఇస్తే గిరుడి సరైన ఫలం. అంటే వాళ్ళకి ఏ స్థాయిలో చూస్తావో ఆ స్థాయిలో నీకు ప్రతిఫలం. అందుకే దేవుని సేవకులు దేవుని పనిలో ఉన్నారు కనుక మన వంతు కొంత సహకారం ఆ పనిలో వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టు, వారిని ప్రేమించుట, నీకు పొలం ఎన్నడూ పోకూడదు. అందుకే అబ్రహాం వృద్ధాప్యంలో కూడా తన ఇంటికి వచ్చిన దేవుని దూతల విషయం ఆతిథ్యుడని మందకు పరిగెత్తాడు. లూకాస్ అపోస్తలుల 16వ అధ్యాయం మనం చూస్తే లూదియా హృదయం తెరవబడగానే ఏమంటుందో తెలుసా? చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16, అపోస్తలుల కార్యములు 16, తన హృదయం తెరవబడగానే ఏమంటుందో తెలుసా? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం ఒక మాట చూ 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె అంటది, నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్ని మీరు కనుక ఎంచితే నా ఇంటికి వచ్చుండని వేడుకొని మిమ్మల్ని బలవంతం వేడుకొని మమ్మల్ని బలవంతము. మీరు అందుకే చూడండి, బైబిల్లో జాగ్రత్తగా చూస్తే బలవంతం చేస్తే కానీ బోధకులు కానీ ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ చివరికి దేవుడు కానీ భోజనానికైనా ఆతిథ్యానికైనా వెళ్ళలేదు. మనం అంటాం తెలివిగా అంటాం కదా, మన ఎల్లుండి మధ్యాహ్నం భోజనం అన్నాడు, ఏదో ఒక డేట్ చెప్పి 20వ తారీఖు భోజనం అన్నాడు, ఇక మధ్యలో పోనే ఉంది.
ఈయనకి వెళ్ళకూడదు అర్థం కాదు. పెద్ద చాలా అనిపించిన సేవలు అసలు ఎంత వాళ్ళు రమ్మని చెప్పారా వద్దని చెప్పారా అర్థం కాదు. ఒక్కసారి అది కుదిరితే రండి అన్నాడు. కుదిరితే రండి మీకు భోజనం అవసరమవుతారంటే లేదన్నా అర్థం కాదు. కానీ ఉపాయం యుక్తిగా ఉంటాడు. డ్యూయల్గా ఉంటాయి వర్డ్స్. 25వ తారీఖు కుదిరితే భోజనం రండి, నీకు మధ్యలో భోజనం ఉంటుంది. పెద్దకి ఈయన ఎలా అవుతుంది అర్థం కాదు. 25 అంతా వేసి ఉంటాడు. 26 వేరే ప్రోగ్రామ్కి వెళ్ళలేడు. మరి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినా ఉందా తెలియదు. అంటే చాలా కొంత ఉపాయంగా ఆతిథ్య విషయం క్రైస్తవ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. పరలోకల ఫలం కూర్చుకునేది. కాబట్టి ఏదేమైనా అంటే ఇక్కడ చిన్న మాట నేను ముందుకు వెళ్ళాను. అబ్రహాం యొక్క పనులు దేవుని దూతలు తన ఇంటికి వచ్చేవారు, వారిని ప్రేమించిన ఆతిథ్యం మందుకు తాను పరిగెత్తాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, చాలా విషయాలు బయట మనం ఈ లోపలికి ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేదు. ప్రేమ పంచండి ఎక్కడైనా. చాలాసార్లు ఒక విషయం చెప్తాను. సువార్త అంటే ఏమనుకుంటామంటే నిలబెట్టి వాళ్ళు బుర్ర తినేయడం అనుకుంటాం. చెప్పడం కాదు. ప్రేమించాలి. ప్రేమతో సువార్త ప్రేమించి దేవుని ప్రేమ చూపించాలి. ఇదే అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అత్యంత ఉన్నప్పుడు ఎలా ఉండేవాడంట? అపోస్తలుల కార్యం 28, 31 వచ్చిన చివరి 2 వచ్చిన పౌలు 2 సంవత్సరం పూర్తిగా తన అధ్యాయంలో కాకుండా తన ఇంటికి వచ్చే వారిని అందరినీ సన్మానించి యాటను లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించాడు. తన ఇంటికి వచ్చే వారందరికీ ప్రభు ప్రేమ గురించి ఆతిథ్యం ఇచ్చాడు. ప్రభు ప్రేమను చెప్పాడు. సో కాబట్టి అందుకే ప్రేమించి ముందు ఆతిథ్యం మన ఇంట్లోకి వచ్చాడు. సన్మానించడంలో ఏమి ఉందంటే ఆతిథ్యం మనం పట్టుకెళ్ళేది ఏమి లేదు. నేను ఎప్పుడు చెప్తాను, బయటకు వెళ్తున్నా కూడా మా మిస్సెస్ ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా ఒకవేళ భోజనం టైం కాదు అటు టైంలో కనీసం ముందు నీళ్ళు, ఇంకొంచెం అవకాశం ఉంటే టీ, ఇంకొంచెం అవకాశం ఉంటే ఏదైనా టిఫిన్. అదే భోజనం టైం అయితే భోజనం ఎప్పుడు కూడా భోజనం చేస్తానా అలా భోజనం చెయ్యండి అనేది రావాలంట. మా బాబు మా ఇంటి చేస్తానంటే ఏమంటారు? 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, అయినా పై మాట మొహటంగా వదిలేండి అంటారు. అంతే కాదు, ఎవరైనా నేను భోజనం చేస్తే పట్టలేదు అక్కడ అనలేదు. అంటే నేను ఉద్దేశం ఏంటంటే పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ప్రభు ప్రేమ ఆతిథ్యుడు. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం మంచి మాట అంటాడు. హెబ్రీ 13 మొదటి వచ్చిన చూడండి. హెబ్రీ 13 మొదటి వచ్చిన సహోదర ప్రేమ నిలవడంగా ఉండేది, ఆతిథ్యము చేయ మరువకుడి. ఈ విషయం మర్చిపోవద్దు. దానివల్ల కొందరు ఎదుగుతాయే నువ్వు మనసులో చేశాను అనుకుంటున్నావు, దేవదత్తులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంది. అందులో ఏదేమైనా ప్రభు దీవించడానికి ఒక రూట్ ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాం అన్నింటికి వచ్చే దేవదత్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి పరుగెత్తాడు. ఇది ఎన్నో పరుగు అబ్రహాం చెప్పిన ముందే పోయినట్టు ఇది 4. ఫస్ట్ ఎవరు పరిగెత్తాడు? జక్కయ్య పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? తన రక్షణ కొరకు. రెండవది ఫిలిప్ పరిగెత్తాడు. అది ఎందుకు పరిగెత్తాడు? ఇంకొకరి రక్షణ కొరకు పరిగెత్తాడు. మూడవది తప్పైన కుమారుని యొక్క తండ్రి పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? తిరిగి ఇంట్లోకి తీసుకురావడానికి. 4వది ఎవరు? అబ్రహాం పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? దేవతలకు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. దెన్ 5th 5 సంఖ్యాకాండం 16 నంబర్ 16 సంఖ్యాకాండం 16 వస్తాయి. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. సంఖ్యాకాండం 16 అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 16 అధ్యాయం 47వ వచనమా 47 మోషే చెప్పినట్లు ఆ మాట చూడండి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి. ఆ మాట ఇక్కడ ఒక ఆయన పరిగెత్తున్నాడు. ఎవరు పరిగెత్తున్నాడు? అహరోను పరిగెత్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఇశ్రాయేలు సమాజం మధ్యకు వెళ్తున్నాడు. ఎందుకని? ఆ చాప్టర్ మీరు తర్వాత చదువుకోండి. చాలా ముందు భూమి నెరవేర్చింది, తర్వాత తెగులు వచ్చింది, తర్వాత రకరకాల అగ్ని వచ్చింది,
వీటన్నిటి మధ్యలో ప్రజలు చనిపోతున్నారు. సో కాబట్టి అక్కడికే మరి కోరహు, దాతాను, అబీరాము అనేవాడు నలుగురు ఇశ్రాయేలీయుల్లో మోషే అహరోనులకు విరోధంగా లేచారు. వాళ్ళతో పాటు 250 మంది లేచారు. వాళ్ళ బంధువులు, వాళ్ళతో రక్త సంబంధులు కూడా వాళ్ళు తోడారు. చాలాసార్లు చూడండి, వాక్యానికి విరోధమైన విషయంలో రక్త సంబంధాలని ప్రాముఖ్యత ఇచ్చి జతగట్టేవంటే వాళ్ళతో పాటు శిక్ష పొందాల్సి వస్తుంది. కోరహు, దాతాను, అబీరాము, ఇంకొక ఆయన 40 మోను అనే ఆయన ఏకమవుతారు. భూమి నెల విడిచి వారిని వాళ్ళ సంబంధులు అందరినీ మింగేశారు. దాని మీద మళ్ళీ ఇశ్రాయేలు కొంత చనిపోయారు. మీరు చాలా మంది ఇశ్రాయేలు చనిపోవడం కారణం ముందు వాళ్ళు చేసిన తప్పు కడుతున్నట్టు మళ్ళీ తెలుగు మోషే బతుకున్నాడు. వద్దు, యాజక పరిచర్య కోసం ఆశించారు. నేను చాలాసార్లు చెప్తాను, మీరు దగ్గర ఎవరేమనుకున్న వాక్య సంగతి చెప్పాలి. కొన్ని పరిచర్యలు సంపూర్ణంగా పిలువబడిన వారు మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బరియలు ఉంది, పాస్టర్ కాకుండా మీరు ఎవరైనా చేశారనుకోండి, ఏమైంది తెలుసా? ఎవరైనా కంప్లైంట్ అయితే చేసుకొని మేము డీల్ చేస్తాం. హూ ఆథరైజ్డ్ పాస్టర్గా గవర్నమెంట్ లైసెన్స్ ఉన్న వ్యక్తి చేయాలి. యాక్చువల్ బిఫోర్ 6 చివరపడక ముందు చేయాలి. దానికి కొన్ని షరతులు ఉంటాయి. అట్లా నా ఉప్పెట్టి ఎవరు చేయాలి? కాబట్టి వాళ్ళు చేయకూడదు. నా బైబిల్ తెలుసు, ఆదికాండం 2వ అధ్యాయం తెలుసు, యోహాను 2వ అధ్యాయం కానాను పెళ్లి తెలుసు, లేకపోతే ఎఫెస్ పెళ్లి గురించి తెలుసు. I will teach, I will do marriage and stay కూడా you must have license. సేమ్ వే కొన్ని పరిచయలు బాప్తిస్మం ఇచ్చుట, కొన్ని ప్రాముఖ్యమైన పరిచయలు ఖచ్చితంగా అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ దాని కొరకు, అందుకే సంఘము నడుపుట, దాని కొరకు పిలువబడిన కాపులు నడిపించాలి. రాజకులు ఇక్కడ అదే జరిగింది. సంఖ్యాకాండ 16వ అధ్యాయం లేవీయుల పరిచయం ఉంది. మిగిలిన యాజకులకు సహకారంగా మిగిలిన పరిచయంతో వాళ్ళే చూస్తారు. సిద్ధపరచడం, పెట్టడం, కట్టడం, అవి ఇవన్నీ ఉన్నాయి. అదే అంటాడు మోషే, మీరు తర్వాత అర్థం చదువుకోండి. మీకు మందిర పరిచయం చాలదని యాజక పరిచయం కూడా ఆశిస్తారా? మేము గొప్ప వేస్తాం, ఎవరు మేము అందరు సేవకులు వెళ్తాం. సరే తీసుకొని రండి అగ్ని బయలుదేరింది. ఎంతో మంది చనిపోక చివరికి తెగులు, ఈ తెగులు ఎంతమంది చనిపోయాడంట చూడండి. 49 తిరుగుబాటున చనిపోయిన వారు దాకా 14,700 మంది తెగులు చేత పైన నలుగురు, వాళ్ళ నలుగురితో ఇశ్రాయేలు ప్రధానులు 250, వాళ్ళ రక్త సంబంధులు, పిల్లలు, భార్యలు, బంధువులు అందరూ భూమింగ్ చేశారు. అక్కడ లెక్కలు ఎంతమంది ఉన్నారు? ఈ కింద తెగులుతో ఎంతమంది అంట? 14,700. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యానికి విరోధమైన చేయడం తేలిక, క్షణం మాత్రమే. కానీ దాని రిజల్ట్ అనుభవించడం కొన్నిసార్లు తరతరాలకు ఉంటుందండి. తరతరాలకు ఉంటుంది. జాగ్రత్త. వాక్యానికి విరోధమైన చేయడం తేలిక, క్షణం మాత్రమే. ఒక క్షణంలో చేస్తాం, ఈజీ కూడా. కానీ దాని రిజల్ట్ అనుభవించడం తేలిక కాదు. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టుకోవడం స్టూడెంట్ తేలిక. తర్వాత లైఫ్ టైం పిల్లలు పుట్టి పెళ్ళైనప్పుడు ఎప్పుడు తప్పు కూర్చొని పిల్లలు చెప్తాడు, నేను మా నాన్న చదువుకోమంటే చదువుకోలేదు, మీరు అన్నప్పుడు నువ్వేం చేసావు అదే చేస్తాను. నాకు కూడా చేస్తాడు, మా నాన్న చదువుకోమంటే నాకు అప్పుడు తెలుగు నువ్వు చదువుకోరాడు. ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు, అయిపోయినాక శిక్ష అనుభవిస్తున్నాక రిజల్ట్ చెప్పుకుంటాం. కానీ అలా వేడుకున్నట్టు వాక్యం ప్రకారం నడుచుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అహరోను పరిగెత్తాడు దేవుని శిక్షను ఆపడానికి, దేవుని శాంతపరచడానికి, తెగులు అనుభవిస్తున్న ప్రజల మధ్యలో తెగులు నిలిచిపోనట్టు పరిగెత్తాడు. ఇంకో షార్ట్ మాట చెప్పాలంటే, ధూపార్తి తీసుకోవడం అంటే ఏంటంటే ప్రార్థన. నీ ప్రార్థన అనేకుల మీద శిక్ష కాకుండా చేస్తుంది. ప్రార్థన కొరకు పరిగెత్తాలి, ప్రార్థన అనుభవం కొరకు పరిగెత్తాలి, ధూపార్తి తీసుకొని పరిగెత్తాలి. అహరోనులా ప్రార్థన కొరకు పరిగెత్తారు. ఎంతమంది అండి ఈరోజు చూడండి, పెళ్లి చదివిన మందిరంలో ఫుల్గా ఉంటారు, ప్రేమ అయితే ఫుల్గా ఉంటారు, పండుగలు వస్తే ఫుల్గా ఉంటారు, ఇక ఆదివారాలు ఉంటారు. కొంతవరకు బయలుదేరాడు ప్రార్థనకు ఎంతమంది వస్తారు? అసలు సంఘం అనేది ప్రార్థనప్పుడు తెలిసింది. నేను పరిచర్లు ఉన్నప్పుడు ఎక్కడికైనా పరిచర్కి వెళ్తే ఎవరన్నా మీ సంఘం ఎంతమంది అంటే నేనేం చెప్తాను, మ్యాక్సిమం ప్రభువుకు తెలుసు. చాలాసార్లు మ్యాక్సిమం ఏం చెప్తానంటే, ప్రార్థనకి ఎంతమంది వస్తారు ఆ నంబర్ చెప్పేవాడు. 4 అన్నాను. 4 మీరు ఆదివారం అంతే వస్తారు, ఆదివారం పైన వస్తారు, ప్రార్థనకు వచ్చేది 4.
ప్రేయర్కి వచ్చేవాళ్ళే నిజమైన సంఘం, కోర్ చర్చ్. అందుకే అపోస్తలుల 2వ అధ్యాయం 20 చూడండి. రేపు ప్రభు వచ్చినప్పుడు ఎవరైతే పడతారంట? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd చాప్టర్ 21st verse 21వ వచనం. అపోస్తలుల 2:21. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ. ఇక్కడ రక్షణ అంటే ఎత్తబడి గురించి మాట్లాడు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడేది ఎవరు? ప్రార్థన చేయవారందరూ, ప్రార్థనను ప్రేమించిన వారు, ప్రార్థన అనుభవం కలవారు, ప్రార్థనకు క్రయం చెల్లించేవాడు, ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, ప్రార్థనను ప్రేమించేవాడు. చాలాసార్లు ఈ దినాల్లో ప్రార్థన భారం లేదు, ప్రార్థన ఆశ లేదు, ప్రార్థనకు వచ్చేవాడు లేదు. ప్రార్థన పట్టీలు మాత్రం రాసిస్తాం కదా. ఉపవాస ప్రార్థన అంటే ప్రార్థన చేయండి, కుటుంబ సమస్యలు సర్దులు పట్టి రాసినట్టు రాసిస్తాం. ప్రార్థనకు నూరాలు. నీ అవసరం నీకే భారం లేకపోతే ఎవరు భారంగా చేస్తావు? చేయండి. ఆల్రెడీ ప్రేయర్ అన్నావు, మన అవసరాలన్నీ రాసాము అన్న, బాగా ప్రార్థన చేయండి. మరి నువ్వు నీ ఇంటి దగ్గర కోరుకో, బాగా నిద్రపోతావు. వీళ్ళేమో నీ కోసం బాగా ప్రార్థన చేస్తావు. నీ అవసరం నీకే భారం లేకపోతే ఎవరు బాగా చేస్తావు? నా ఉద్దేశం ఏంటంటే ప్రార్థన కొరకైన భారం. అహరోను దుర్వార్తి తీసుకొని బ్రతికిన వారికి సచిన వారికి మధ్యకు పెట్టి తిరుగులు నిలిపేసి ప్రభువును శాంతపరచు. ప్రార్థన కొరకు పరిగెత్తే వారు ప్రభువు కావాలి. అహరోను పరిగెత్తాడు తెగులు ఆపడానికి, ధూపార్తి తీసుకొని పరిగెత్తాడు, ప్రభువుని శాంతపరచడం పరిగెత్తాడు, ప్రార్థనతో పరిగెత్తాడు. అందుకే శిక్షణ కూడా ఆపేయగలడు. అందుకే అహరోను ఇది ఎన్నోది? 5వ పరుగు క్రైస్తవుడి జీవితంలో ప్రార్థన కొరకు పరిగెత్తాలి. ఒకప్పుడు దినాల్లో నేను బాల్యంలో మన సహవాసంలో ఆదివారం వస్తే కొంతమంది వీధుల్లో తెలియకుండా పరిగెత్తేవాడు. ఎందుకో తెలుసా? టైం అయిపోయిందని. ఇప్పుడు పరిగెత్తున్నారా? టైం అయిపోయినా పరిగెత్తరు, ఆరాధన పాటలైనా పరిగెత్తరు, ఆరాధన ఉపమానమైనా పరిగెత్తరు. చివరి ఆచరణ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా ప్రశాంతంగా వస్తారు. అటువంటి ఇటువంటి భావిస్తారు. ఎందుకని నన్ను అడిగేది కావాలంటే దేవుని భయం ఉంటే కదా. ప్రారంభ దినాల్లో సమయం అయిపోయిందని రోడ్లలో పరిగెత్తే విశ్వాసం ఉండేవాడు. పక్కన ఏదో పరిగెత్తే ఏంటంటే టైం అయిపోయిందండి. ఇప్పుడు టైం అయినా పరిగెత్తరు, టైం అవ్వకపోయినా పరిగెత్తరు. విషయం ఏంటంటే ప్రార్థన కొరకు, ప్రార్థన భారంతో, ప్రార్థనను ఆశించి, ప్రార్థన అపేక్షతో పరిగెత్తరు. దిస్ ఇస్ 5th and 6th. 6వ. ఇంకొక ఆయన మనం చూస్తాం, విజయం కొరకు, శత్రువును జయించడానికి పరిగెత్తారు. చూడండి, 1 సమూయేలు 17వ అధ్యాయం. 1 Samuel 17. 1 సమూయేలు 17వ అధ్యాయం. 1 సమూయేలు 17వ అధ్యాయం. ఇక్కడ మరి దావీదును మనం చూస్తాం. 1 సమూయేలు 17వ అధ్యాయం చూడండి. 1 సమూయేలు 17 48. థ్యాంక్ యూ. 48 48 48 పేజ్ నంబర్ 239. చూడండి, చదవండి. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురు పోగా, ఈ మాట చూడండి, దావీదు వారిని ఎదుర్కొంటూ సైన్యులకు త్వరగా పరిగెత్తి. మీరు అధ్యాయంలో దావీదు అనుకూల 2-3 పర్యాయాలు వస్తుంది. దావీదు పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడంటే శత్రువైన ఫిలిష్తీయుడిని గొలియాతును జయించడానికి. ఇది నేను ఏమంటానంటే విజయవంతమైన జీవితం కొరకు పరిగెత్తడు, శత్రువును ఓడించే జీవితంలో పరిగెత్తడు. చాలాసార్లు ఈరోజు చాలా మంది ఆత్మీయులు దేవుని బిడ్డల జీవితాలు శత్రువు ఓడిపోవట్ల, శత్రువు గెలుస్తున్నాడు. పాపం మీద, ఆచారం మీద, వ్యర్థమైన వాటి మీద జయించేవాడు ఉండాలనే పరుగు తృష్ణ నీకు లేదు. దావీదులకు ముందుకు పరిగెత్తట్ల, వెనక్కి పరిగెత్తాడు. కాబట్టి జయించేవారే పరిగెత్తారు. అదే పౌలు చెప్తాడు ఫిలిప్పీ పౌలు, నేను ముందుకే వెళ్తే వెనక్కి చూడట్లేదు. నా పరుగు తుదముట్టించాలని నేను ముందుకు వెళుతున్నాడు. ముందు వెనక్కి మరుస్తున్నాడు. సో విధమైన విజయవంతమైన జీవితంలో పరిగెత్తాడు. లోకాన్ని, పాపాన్ని, ఆచారాన్ని, వ్యర్థమైన, అపవిత్రమైన జయించేటట్టు సాతాను ఓడించిన క్రైస్తవుడిగా పరిగెత్తాడు. సో విక్టోరియస్ లైఫ్, రన్ ఫర్ విక్టోరియస్ లైఫ్.
విజయవంతమైన క్రైస్తవుడిగా పరిగెత్తాలి, గెలిచిన వ్యక్తిగా పరిగెత్తాలి. ఆత్మీయ జీవితం శత్రువును ఓడగొట్టిన అనుభవం కలిగింది. కానీ చాలా విషయాలు ఈ దినాల్లో మన జీవితంలో శత్రువు గెలుస్తున్నాడు, నీ జీవితంలో ప్రభువును ఓడిపోయిన వాడుగా చేస్తావు. మన అనుభవం అలా ఉంటుంది. కాబట్టి అందుకే ప్రభువు సంతోషించాలి, శత్రువు దుఃఖపడాలి నీ అనుభవం. అది ఆత్మీయ విజయవంతమైన జీవితం. అందుకే డేవిడ్ ఈ రన్స్ ఫర్ విక్టోరియస్, దావీదు విజయవంతమైన జీవితం కొరకు పరిగెత్తాడు. ఇది ఎన్నోది దెన్ సెవెంత్లీ అండ్ లాస్ట్లీ అండ్ గోయింగ్ టు క్లోజ్, ముగిస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మాథ్యూ 28, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28 మరి మొదటి వచనం కంటే కూడా కింద 7వ వచనం చూడండి, 8వ వచనం, 8వ వచనం చాలు. మత్తయి సువార్త 28:8, వారు భయముతోను మహా ఆనందముతో సమాధి యొక్క నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుపారు. ఆ మాట పరిగెత్తుచుండగా ఎవరు వీళ్ళు? 28వ అధ్యాయం మొదటి వచనం, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. సమాధి కాడ నుండి తిరిగి పరిగెత్తుతున్నారు. ఎందుకు? ఆ వర్తమానము తెలుపడానికి, టు ప్రీచ్ అబౌట్ క్రైస్ట్, బోధించండి, ప్రభువు గురించి ప్రకటించండి, ప్రచురించండి పరిగెత్తు. చాలా ప్రాముఖ్యం. ప్రభువుని గురించి ప్రచురించండి, పునరుద్ధానుడైన ప్రభువుని గురించి చెప్పడానికి. మన ప్రభు లేచున్నాడు, మా ప్రభు లేచాడని ప్రకటించడానికి పరిగెత్తాడు. దీని మీద అనేక వచ్చిన కీర్తనలో కూడా దాన్ని ప్రకటించే స్త్రీలు సమూహం వలె ఉన్నారు. బట్ స్త్రీలు కూడా ప్రకటించారు, పురుషులు ప్రకటించారు, పిల్లలు అందరూ ప్రకటించారు. ప్రభువుని నిజంగా ఎదుగుంటే, ప్రభు ప్రేమను చూస్తే నీ జీవితంలో రక్షణాత్మ నిజం కలిగి ఉంటాయి. పునరుద్ధానుడైన ప్రభువుని గురించి ప్రకటించడానికి పరుగు పెట్టారు. చూడండి, చాలా మంది ఆదివారం వస్తారు, అయిపోయిన సువార్త అన్నాం ఎక్కడంటారు, ఏదో పనులు చెప్పి అట్టకు ఎటు అందరూ పోతారు. గొప్ప కొందరు అందరూ పోతున్నారు, మీరు కానీ స్టార్ట్ చేయండి, అందరూ వెళ్తున్నారని మొచ్చుకున్నాడు. కొందరు ఉంటారు, కొందరు తప్పనిసరి ఉంటారు, కొందరు నుండి కూడా పాటు పోలేదు, పోతారు, నేను పాపం చేస్తాను మీరు వెళ్తున్నాడు. చివరికి బయలుదేరినాను ఇక తప్పక ఒకళ్ళిగా టేస్ట్ ఇస్తున్నాము నిరాశ పాటుకొని పోతారు. ఎవరు వస్తారంటే భయపడేవాళ్ళు కొందరు. ఏదేమైనా టోటల్గా పరిగెత్తబడేది లేదు, నడిచేవాళ్ళు, చూసినవాళ్ళు, పడుకునేవాళ్ళు వీళ్ళు ఎక్కువ పాతిపోలేదు. సో ప్రభువుని ప్రకటించుటకు పరిగెత్తే అంత తృష్ణ, ఆశ, అపేక్ష నీ హృదయం ఉన్నదా? అది ప్రభు చూడాలి. చాలా భయం స్వార్థకు టీవీలు ఎత్తేనే కాదు, వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడున్నా ప్రభు గురించి చెప్పడానికి. 2 రాజుల 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశం చిన్నది, ఒక్క చిన్నది, తానున్న ఇంట్లో, పరాయి దేశంలో, పరాయి ప్రజల మధ్యలో తన దేవుడి గురించి, తన దేవసేన గురించి, తన ప్రవక్త గురించి, తన దేవుని శక్తి గురించి మాట్లాడి, wherever you are, personal evangelism is most effective God's work. అత్యంత శక్తివంతమైన దేవుని పని వ్యక్తిగతంగా ప్రభు గురించి చెప్పండి. సో అందుకే ప్రభు పునరుద్ధానం గురించి ప్రకటించడానికి స్త్రీలు పరిగెత్తున్నారు. ఈరోజు నిజమైన ఆశ, అపేక్ష ఎంతమందిలో ఉంది? ఏ స్త్రీలు కదా నేనేం చేస్తాను, ఆ మౌనం ఉండదు, మగ్ధలేదు, మరి వేరొక మరి కొందరు స్త్రీలు పరిగెత్తారు. అందుకే చూసారా, వారి ఆసక్తిని బట్టి పునరుద్ధానపు సమాచారాన్ని అపోస్తులకు కూడా చెప్పాలి. అపోస్తులకు బోధించడానికి స్త్రీలు వాడు మగ్ధలేదు, మరి వెళ్ళి చెప్పు శిష్యులతో. ఎందుకంటే ఈమెకి నిజమైన ఆశ, బలమైన ఆశ ఈమె దగ్గర ఉంది, వాళ్ళకు లేదు, భయపడి దాక్కుంటున్నారు. నీ లోపల ఆసక్తి ఉంటే స్త్రీ అని చూడటం, పురుషుడని చూడటం దేవుడు. స్త్రీ అయిన మగ్ధలేని చెప్పి వెళ్ళి అపోస్తులకు చెప్పు, వాళ్ళకి చెప్పు, నేను లేచాను. ప్రభు పునరుద్ధానపు వర్తమానం మొదట స్త్రీకి ఇచ్చాడు. ఈ రోజు ఆశ ఉంటే ప్రభు చిన్నవాడు చూడు, పెద్దవాడు చూడు, చదువు లేదని చూడు, చదువుకున్నాడు చూడు, పురుషుడని చూడు, స్త్రీ అని చూడు, ప్రభు నిన్ను వాడుకోవడం. అది 7వ పరువు ప్రభు గురించి ప్రకటించడానికి. అందుకే నేను గురువుతో పౌరు పరువు గురించి మాట్లాడి ఒకసారి నేను గుర్తు చేసి ముగిస్తాను. 7 వ్యక్తులు, 7 రకాలైన పరువులు చెప్తారా? గుర్తు చేసుకొని ముగిద్దాం. మొదట ఎవరు? జక్కయ్య. రాసిన రాసిన చూసి చెప్పండి, పర్లేదు. తర్వాత ఉదయాల్లో రాయండి.
ఎప్పుడైనా ప్రభు అనుమతించి ఒకవేళ ప్రశ్నిస్తే మళ్ళీ అడుగుతాం. ఆ రోజు చూడకుండా చెప్తే నిజంగా దాన్ని పిలిచేసి ఓకే. మొదటి ఎవరు పరిగెత్తారు? జక్కయ్య కొరకు. జక్కయ్య దేనికి పరిగెత్తాడు? తన రక్షణ కొరకు. రెండవది ఎవరు పరిగెత్తారు? ఫిలిప్ పరిగెత్తాడు. ఈయన ఎందుకు పరిగెత్తాడు? ఇతరుల రక్షణ కొరకు. మూడవది అబ్బాయి కుమారుడు తండ్రి. ఈయన ఎందుకు పరిగెత్తాడు? ఇంట్లోంచి వెళ్ళిపోయిన కుమారుడు ఇంట్లో తేడా. నాలుగోది ఎవరు పరిగెత్తాడు? అబ్రహాం పరిగెత్తాడు. ఈయన ఎందుకు పరిగెత్తాడు? దేవుని దాసులు ఆతిథ్యం ఇవ్వడానికి పరిగెత్తాడు. ఐదవది అహరోను పరిగెత్తాడు. అహరోను ఎందుకు పరిగెత్తాడు? దూపాన్ని తీసుకుని దూపం వేసి దేవుడు తెగులు ఆడటానికి పరిగెత్తాడు. ఆరోది ఎవరు పరిగెత్తాడు? దావీదు పరిగెత్తాడు. దావీదు ఎందుకు పరిగెత్తాడు? దేవుని పక్షాన విజయం తేవడం పరిగెత్తాడు. జయం చూడగా పరిగెత్తాడు. దెన్ సెవెంత్ అండ్ లాస్ట్కి ఎవరు పరిగెత్తారు? స్త్రీలు పరిగెత్తారు. మగ్దలేనే మరియ కొందరు స్త్రీలు ఎందుకు పరిగెత్తారు? ప్రభు పునరుద్ధానం గురించి ప్రకటించడానికి పరిగెత్తారు. ప్రకటించే ఆశ, అపేక్ష, తృష్ణాన్ని ఇద్దరు ఉంటే తెలియకుండా ఆత్మీయ ప్రభు పరువు తీస్తావు పని. ప్రభు నేను వాడుకోవడానికి సిద్ధం. ఇలాంటి ధన్యత, ఆధిక్యత, అలాంటి ఆసక్తి, అలాంటి తృష్ణ ప్రభు మనందరికీ దయచేసి మోకరించండి. ఈ వాక్య వెలుగులో మనం పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభు వీటన్నిటిలో నేను పరిగెత్తలేకపోతున్నాను, వెనకబడుతున్నాను, నన్ను క్షమించి అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ సరిదిద్దుకుంటూ యోగ్యంగా ప్రభు బలలో పాల్గొంటాం. మోకరించి ప్రార్థనలో